నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ యామిని. ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ హస్బెండే కావాలని కోరుకుంటారు. బట్ చివరికి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసేసరికి అందులో ప్రాబ్లమ్స్ బాగా అర్థమయ్యి ఇప్పుడు అనమను సాఫ్ట్వేర్ జాబ్ కావాలని, సాఫ్ట్వేర్ జాబ్ హస్బెండ్ కావాలని అనమను. ఈ పాట ద్వారా మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ యామిని. సాఫ్ట్వేర్ జాబ్ నాకొద్దమ్మా, అసలొద్దమ్మా. క్లయింట్ అంటూ కోడంటూ నాలో నీ కొవ్వంతా కరిగించే కంపెనీ నాకొద్దమ్మా. లక్షిస్తామంటే టెంప్ట్ అయిపోయారో కీబోర్డ్ కేసి లోకేస్తారే. కంప్యూటర్ ఇచ్చే రేడియేషన్తో నిద్దయింది క్యారంబోర్డే. సాఫ్ట్వేర్ జాబ్ నాకొద్దమ్మా, అసలొద్దమ్మా. క్లయింట్ అంటూ కోడంటూ నాలో నీ కొవ్వంతా కరిగించే కంపెనీ నాకొద్దమ్మా. సాఫ్ట్ అనుకుని నీ జాయిన్ అయిపోయా. సాలరీలు ఇచ్చేసారన్నంతా పిండేశారే. పనికి మాలిన ప్రాజెక్ట్ కోసం రే పగలు లేక ల్యాప్టాప్ తో లవ్ స్టోరీలే నడిపిస్తున్నా. పార్టీకి వెళ్దాంరా అని మొగుడే ముద్దుగా పిలిచిన ప్రోగ్రామ్ రాసిన తర్వాతే వెళ్దామన్నా. గోవా వెళ్ళినా జావా వదలదే, సైక్లోన్ లోను సీ వదలదే. పెళ్ళే వద్దని ప్రోగ్రామ్ వద్దని అనే స్టేజ్ కలిపోయానే. వద్దమ్మా 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 సాఫ్ట్వేర్ జాబ్ నాకొద్దమ్మా, అసలొద్దమ్మా. క్లయింట్ అంటూ కోడంటూ నాలో నీ కొవ్వంతా కరిగించే కంపెనీ నాకొద్దమ్మా. పెట్టడం రాదంటుంటే వినకిల్ ఒకటా, సి లాంగ్వేజే రాదంటుంటే సి ప్లస్ కూడా. హైకుల కోసం హచ్చు కుక్కల హెచ్ఆర్ వెంట పడ్డా, బోనస్ కోసం బొచ్చు కుక్కల బాస్ వెంట పడ్డా. క్యాబ్ ఫెసిలిటీ ఫ్రీ అని అట్టే కుర్తి పడ్డా. నైట్ షిఫ్ట్ తో నా ఈడంతా మంట కలిసిపోయే. అప్రైజల్స్కే ఆసే పడ్డారో మీ బతుకంతా చెత్తాబండే. ప్రోగ్రామ్ రాస్తూనే ప్రాణాలిచ్చిన రెసిషన్లో రోడ్డుల పడి. వద్దమ్మా 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 సాఫ్ట్వేర్ జాబ్ నాకొద్దమ్మా, అసలొద్దమ్మా. క్లయింట్ అంటూ కోడంటూ నాలో నీ కొవ్వంతా కరిగించే కంపెనీ నాకొద్దమ్మా. సార్ ఎలా అనిపించింది? మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా చాలా నచ్చినట్టు అనిపించింది లిరిక్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి భ్రమపడే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక, సురక. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేటువంటి ఒక నాణ్యానికి రెండో పక్క ఇంతవరకు ఎవ్వరూ చెప్పండి. ఇది చాలా చక్కగా అందంగా చెప్పాము. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ అంతా చేసినా సరే ప్రాణాలు పెట్టి రెసిషన్ వచ్చిందంటే రోడ్డు మీద పడేసేస్తారు అనేది. ప్రోగ్రామ్ రాస్తూనే ప్రాణాలిచ్చిన రెసిషన్లో రోడ్డుల పడి. సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతరం ఈ నైట్ షిఫ్ట్లతో నా ఈడంతా వృధా అయిపోయింది అనేది మామూలు మాట కాదు. అది చాలా అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. థ్యాంక్ యూ సార్.
హరికిషన్ గారు. గురువు గారు, నాకు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓహో, చాలా మంది పనిచేస్తున్నారు అందులో. రాజు గారు. ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంత మంచి పాట పాడి కనువెప్పు కలిగించింది. ఇప్పుడే డిసిషన్ తీసుకుంటున్నాను. చాలా హార్డ్ డిసిషన్. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా లక్షలు కాదు, లక్షణంగా బతకాలి. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అదిరిపోయింది సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జాబ్స్ గురించి మాట్లాడితే మీరు మిమిక్రీ ఆర్టిస్టే కాదు, ఒకప్పుడు మీరు స్కూల్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మాకు ఫిజిక్స్ నేర్పించారు మీరు స్కూల్లో. యా. సో స్కూల్ జాబ్ లో కూడా ఇలా ఐటీ జాబ్ లో ఉండే హెడేక్స్ ఉంటాయా? స్కూల్లో ఐటీ జాబ్లో హెడేక్స్ ఉండవు. ఎంతసేపు ప్రిపరేషన్, పిల్లలకి ఎలా నేర్పించాలి, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళకి పెట్టి పరీక్షలు ఎంత కఠినంగా పెట్టాలి అన్నదే ఉండేది. అప్పుడే రాటు తేలి ఒక గురువు గారు బాగా ఆనందించేటువంటి ఒక మంచి స్థాయికి వచ్చిన శిష్యుడిని చూసి ఎంత గర్వపడుతున్నాను. ఏ సాఫ్ట్వేర్ పనిచేయదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.